నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. చంద్రహాస్ హాయ్. సో ఈ యాటిట్యూడ్ ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ అవుతుందా లేదంటే తగ్గే ఛాన్సులు ఉన్నాయా? సర్కస్ లో సింహంతో ఎవడన్నా ఆడుకుంటాడు, నేను అడవికి వచ్చి ఆడుకునే టైపు. యాటిట్యూడ్ ఏం లేదు బ్రో, యాక్చువల్గా నార్మల్గా మీలాగానే మాట్లాడతా నేను కూడా. నేను చాలా భయపడ్డానన్నా, నాకు మాత్రం ఈ ప్రాబ్లం ఉందేమో అని. మీకు కూడా ఈ ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాతే నాకు చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మేనరిజం వాడినట్టు కొంతమంది అన్నారు, అండ్ ఇందులో కూడా రెఫరెన్స్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారివి. అదేంట్రో పుసుకుని అలానేసో తెలిసిపోతుంది కదా, ఇట్స్ క్లియర్. ఆ రోజు యాక్చువల్గా నాకు జలుబు ఉండింది. నువ్వు నోర్మీరా, నువ్వు నోర్మై, మొహం పగిలిపోద్ది. అందుకే ఇట్లా ఇట్లా అంటుండే, అది అందరి ముందు ఇట్లా గలీజ్గా ఉంటారు కదా. టీజర్ లో పవన్ కళ్యాణ్ ఎందుకున్నారంటే సినిమాలో స్టార్టింగ్ లో స్టోరీలో హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నట్టుగా అనుకున్నాము. వీడు మళ్ళీ వచ్చాడు. నాలాంటోడు గనక హిట్ కొట్టాడు అనుకో, బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. ఈ జనరేషన్ మొత్తానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్. నాలాంటోడే నెగిటివిటీని పాజిటివిటీ చేసిండంటే, ఎవడు అడిగారా? సో దానికోసం ఒకటే ఒక రిక్వెస్ట్ అందరికీ, రేపు పొద్దున యాటిట్యూడ్ స్టార్ అని మీకు సినిమా స్టార్ట్ అయ్యే ముందు వస్తుంది. ఒక్కటే మొక్క ఉంటుంది. నేను మామూలుగా చెప్తానని కూడా నేను అనుకోలేదు, బట్ చెప్తున్నా. చూసారా బాలబాబు చేశాడే బ్లాక్ షీప్. ఐ వాంట్ యు టు స్క్రీమ్, మీరు అరవాలి, ఇది నా రిక్వెస్ట్. నా కోసం కాదు, బట్ నెగిటివ్ నా కొడుకులందరికీ. ఓకే, సారీ. కమ్ హియర్. అయ్యో ఏందయ్యా కొట్టేవట? తిడుతున్నావేంట్రా? అది కాదు, ఏదో ఫ్లోలో. నెగిటివ్గా ఉండేటోళ్ళందరికీ మైండ్ పోవాలి వాళ్ళకి బేసిక్గా. ఇంకా ఏమంటారు, స్ప్రెడ్ లవ్, పాజిటివిటీ. వీలైతే ప్రేమిద్దాం చూడు, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఏంద్ర మైక్ నా చేతిలో పెడితే మాకుతూనే పోతా. నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు స్పీచ్. ఇక్కడ లాస్ట్ టైం కూడా ఇక్కడ నుంచి వచ్చింది మాట్లాడా, ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చింది మాట్లాడా, అంతే. థ్యాంక్ యూ. ఇదే మింగలేక మంగళవారం అంటే. మీ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మీకు ఒక యాటిట్యూడ్ స్టార్ అనే బిరుదు వచ్చింది, ఎలా ఫీల్ అవుతుంది? తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. అదే యాటిట్యూడ్ అని కొంతమంది యాక్చువల్గా నెగిటివ్ గా అన్నారు అనుకుంటా చాలా. మోస్ట్లీ పక్కన ఉన్న స్టార్ అని అన్నారు కదా, అది నాకు పాజిటివ్ అనిపించింది, నేను తీసుకున్నాను. మనకున్న బిరుదు ఏంటి? ఫైర్ స్టార్. ఫైర్ బ్యాక్గ్రౌండ్ లో అలా టర్న్ ఇచ్చుకుని జస్ట్ వాక్ చేసాం అనుకో, క్లాప్. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. మీరు గూగుల్లో యాటిట్యూడ్ స్టార్ అని కొట్టండి, ఎవరు వస్తున్నారో చెప్పండి అన్నారు. మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ. ఎవరు రావాడు ఆయన ఆగబడుతుంది కానీ గత మంది మీరు చుట్టూ. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.